హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొత్త రెసిపీ వచ్చేసి క్రిస్పీగా, క్రంచీగా, స్పైసీగా అదిరింది అనేలాగా ఉండే ఆలూ శాండ్విచ్ని ఎలా చేసుకోవాలన్నది ఈరోజు నేను వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి 2 ఆలుగడ్డల్ని కుక్కర్లో ఉడికించుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత దీంట్లో చల్లటి వాటర్ వేసుకొని ఈ పొట్టునంతా తీసుకోవాలి. ఇలా పొట్టునంతా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆలూ శాండ్విచ్ కోసం ఫస్ట్ బటర్ని వేసుకుంటున్నాను. ఇలా బటర్ అంతా వేడెక్కిన తర్వాత చిటికెడు జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు వేపండి. ఇప్పుడు ఇవి పూర్తిగా వేగిపోయిన తర్వాత క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని మళ్ళీ 2 నిమిషాలు వేపుకోండి. ఇలా ఇప్పుడు ఇవి వేగిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీరని వేసుకోవాలి. చిటికెడు గరం మసాలా, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం, చిటికెడు జీరా పౌడర్, వీటన్నింటిని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వీటిని అన్నింటినీ వేపుకోవాలి. ఇలా అన్నీ వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలు ఉంది కదా, ఆలుని తురుముకొని ఆ ఆలు తురిమిని వేసుకొని మసాలా అంతా బాగా పట్టేలాగా ఈ స్టఫ్నంతా బాగా కలుపుకోవాలి. ఇలా దీన్ని పూర్తిగా కలుపుకున్న తర్వాత వేరే గిన్నెలోనికి పెట్టేసుకోవాలి.
ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకున్నాను. ఈ బ్రెడ్ స్లైస్ మీద బటర్ని పూయండి. ఈ స్లైస్ మీద అంతా బటర్ పూసిన తర్వాత దీనిపైన బటర్ పైన ఈ ఆలు మసాలాని ఇలా పెట్టుకోండి. ఈ ఆలు మసాలా పెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువగానే పెట్టుకోవాలి. ఇలా ఆలు మసాలా అంతా పూర్తిగా పెట్టిన తర్వాత ఆలు మసాలా మీద చీజ్ స్లైస్ పెట్టుకోండి. చీజ్ స్లైస్ పైన ఇంకొక బ్రెడ్ స్లైస్ని మూసేసి వేడి వేడి పెనం పైన కొంచెం బటర్ని వేసుకొని, ఎప్పుడైనా బటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. తక్కువ వేసుకుంటే బ్రెడ్ కాల్చినప్పుడు క్రిస్పీగా రాదు. అందుకే కొంచెం బటర్ ఎక్కువగానే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే బ్రెడ్ కాల్చుకున్నప్పుడు క్రిస్పీగా ఉంటుంది. ఇలా ఈ బ్రెడ్ని అటు ఇటు ఎర్రగా కాల్చుకుంటే బ్రెడ్ శాండ్విచ్ రెడీ అయిపోయినట్టే. ఇక్కడ బ్రెడ్ పైన కూడా కొంచెం బటర్ని పెట్టుకోవాల్సి ఉంటుంది. మనం వెనకకి తిప్పినప్పుడు కింద కాలుతుంది కాబట్టి కొంచెం పైన బటర్ పెట్టేసుకొని వెనక్కి తిప్పేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ బ్రెడ్ కాల్చుకున్నప్పుడు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకూడదు. స్టవ్ చిన్నగానే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే బ్రెడ్ అప్పుడే మాడిపోతుంది. అందుకే క్రిస్పీగా క్రంచీగా రావాలనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే బ్రెడ్ని నెమ్మదిగా కాల్చుకోవాలి. అప్పుడే కలర్ కూడా బాగా వస్తుంది, లేకపోతే మాడిపోతుంది. ఇలా పూర్తిగా బ్రెడ్ కాలింది కదా, దీన్ని వేరే ప్లేట్లోనికి తీసుకొని చాక్ తోటి ఇలా నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల తినడానికి ఈజీగా ఉంటుంది. అందుకే కట్ చేసుకోవాలి. అలాగే ఇంకో బ్రెడ్ని కూడా కాల్చేసుకుంటున్నాను. ఈ శాండ్విచ్
ఈవినింగ్ స్నాక్స్‌కి కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి కూడా బాగుంటుంది. ఈజీగా అయిపోయే రెసిపీ కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు మార్నింగ్ కూడా. ఇప్పుడు ఆలూ శాండ్విచ్ రెడీ అయిపోయినట్టే. ఈ ఆలూ శాండ్విచ్ ఎర్రగా అటు ఇటు కాల్చుకుంటే చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా ఉందో. ఎవరైనా తిని అదిరిందనాల్సిందే. ఈ ఆలూ శాండ్విచ్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేతా సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్.